Welcome to our English class. Today we are going to learn about the new topic. Our topic name is articles. ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. మన టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ నేర్చుకుంటే దగ్గర మీకు ఇంగ్లీష్ గ్రామర్ అంతా వచ్చినట్టే అని చెప్పేసి అంటారు పెద్దలు. వచ్చినట్టే ఉంటుంది కానీ కాకపోతే ఇంకా చాలా ఉందన్నమాట మనం నేర్చుకోవచ్చు. మరి మనం ఏం నేర్చుకున్నాం? పాస్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం, ప్రిపోజిషన్ నేర్చుకున్నాం. ఈరోజు ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఎన్ని మరి? హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్? ఆర్టికల్స్ ఆర్ 3. ఏంటవి? ఏ, యాన్, ద. దీస్ ఆర్ ద ఆర్టికల్స్. ఓకేనా? దీస్ ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఈ ఆర్టికల్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏమేంటంటే ఇండిపెండెంట్ ఆర్టికల్స్, డిఫరెంట్ ఆర్టికల్స్. మరి ఇండిపెండెంట్ ఆర్టికల్స్ ఏంటివి, డిఫరెంట్ ఆర్టికల్స్ ఏంటనేది చూద్దాం. ఏ యాన్ని ఇండిపెండెంట్ ఆర్టికల్స్ అంటారు. ఎందుకు అంటారు అనేది చూద్దాం. ఇండిపెండెంట్ ఆర్టికల్స్. ఓకేనా? మరి దాని ఏమంటారు? మరి డిఫరెంట్ ఆర్టికల్ అంటారు. ఓకేనా? డిఫరెంట్ ఆర్టికల్స్. ఓకేనా? ఏ అనేమో ఇండిపెండెంట్ ఆర్టికల్స్ అనాలి, దానేమో డిఫరెంట్ ఆర్టికల్ అనాలి. ఎందుకంటే ఏ యాన్ అనేవి ఖచ్చితమైనటువంటి ప్లేస్ని చూపించవన్నమాట. ఓకేనా? అందుకని మనం ఏ యాన్ ఇండిపెండెంట్. ఈ పేరులోనే ఉంది చూడండి, ఇండిపెండెంట్ ఆర్టికల్స్. ఇండిపెండెంట్ ఏంటి? ఖచ్చితంగా సూచించినటువంటి వాటిని ఇండిపెండెంట్ ఆర్టికల్ అంటారు. మరి ఖచ్చితంగా సూచించే వాటిని ఏమనాలి? మరి డిఫరెంట్ ఆర్టికల్ అనాలి. ఏంటి మరి అది? ద. ఈ దానే మనం డిఫరెంట్ ఆర్టికల్ అంటారు. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఆర్టికల్స్లో ఫస్ట్ మనకి ఆల్ఫా, బెటా, ఆల్ఫాబెట్స్ మొత్తం ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు మొత్తం 26 ఉంటాయి. మరి వీటికి ఒక పేరు పెట్టినాం. ఏమని పెట్టినాము? ఆల్ఫా బెట్. ఆల్ఫాబెట్టే అనాలి. వీటికి ఆల్ఫాబెట్స్ అని అనొద్దు. 26 మనకి లెటర్స్ని ఏబిసి ఏ టు జెడ్ వాటికి 26 ఉంటాయి. వాటికి ఏం పేరు పెట్టినాము? ఆల్ఫాబెట్ అని పెట్టినాం. ఎప్పుడైనా కానీ ఎక్కువనే అని చెప్పేసి ఆల్ఫాబెట్ అనొద్దు. ఇది ఎప్పుడైనా కానీ ఆల్ఫాబెట్ సింగులర్గానే ఉంటుంది. ఓకేనా? దీన్ని ఈ ఆల్ఫాబెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. వీటిని 2 రకాలుగా విడదీయడం చేయడం జరిగింది. ఏవేంటి అవి? ఒకటోది వోవెల్స్, రెండోది కాన్సోనెంట్స్. చూసినా ఇక్కడ ఆల్ఫాబెట్ ఎన్ని రకాలుగా చేయడం జరిగింది? 2 రకాలుగా. ఏమేంటి? ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓకేనా? ఆల్ఫాబెట్ ఏంటి? ఏ టు జెడ్ అంటే 26 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్ అనాలి. ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఉండవు. అక్షరమాల అంటారు కానీ అక్షరమాలలు ఉండవు. కాబట్టి ఆల్ఫాబెట్టే అనాలి. ఈ ఆల్ఫాబెట్ని మళ్ళీ మనం 2 రకాలుగా విడదీశాము. ఏంటంటే ఒకటోది ఓవెల్స్, రెండోది కాన్సోనెంట్స్. మరి ఓవెల్స్ ఏంటి? మరి ఏ, ఈ, ఐ, ఓ, యు. దీస్ ఆర్ ద ఓవెల్స్. ఏ, ఈ, ఐ, ఓ, యుని ఓవెల్స్ అనాలి. మరి మిగతా ఏమైనా కాన్సోనెంట్స్? ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనాలి? కాన్సోనెంట్స్ అనాలి. ఏమనాలి? ఎక్సెప్ట్ ఓవెల్స్. ఓవెల్స్ తప్ప మిగతా అనేటివి మనం ఏమనాలి? కాన్సోనెంట్స్ అనాలి. ఓకేనా? మరి ఈ ఓవెల్స్ ఎప్పుడు ఉపయోగించాలి, కాన్సోనెంట్స్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సోనెంట్స్ గురించి మాట్లాడదాం. కాన్సోనెంట్స్ అంటే ఏంటి తెలుగులో? ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు అని అంటారు. ఏమున్నాయి కాన్సోనెంట్స్ ఎన్ని? 21. ఏంటి అవి? బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి,
క్యూ ఆర్ ఎస్ టి వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ దీస్ ఆర్ ద కాన్సోనెంట్స్. మరి ఓవెల్స్ ఏంటి? మరి ఓవెల్స్ ఆల్రెడీ ఏంటి అవి? ఏ ఈ ఐ ఓ యు దీస్ ఆర్ ద ఓవెల్స్. ఓవెల్స్ ఏమో 5, కాన్సోనెంట్స్ ఏమో 21. కాన్సోనెంట్స్ చూడండి బి సి డి ఎఫ్ జి హెచ్ జే కే ఎల్ ఎం ఎన్ పి క్యూ ఆర్ ఎస్ టి వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇవి ఓవెల్స్ ఏంటి? ఏ ఈ ఐ ఓ యు. ఈ 5 ఓవెల్స్ అనాలి, మిగతా 21 కాన్సోనెంట్స్ అనాలి. మరి యూసేజ్ చూద్దాం, అసలు ఎక్కడ ఉపయోగించాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ఏ ఎక్కడ ఉపయోగించాలంట? కాన్సోనెంట్ సౌండ్ ముందు మాత్రమే ఉపయోగించాలి. చూద్దాం మరి ఏంటంటే అది. ఫర్ ఎగ్జాంపుల్కి బుక్ అన్న తర్వాత పెన్ను, టేబుల్, తర్వాత పెన్సిల్ ఎట్సెట్రా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి బుక్ అన్నాం. బూ అనేది బాగా ఏ సౌండ్ చేస్తుంది? బూ అంటే మరి బాగా సౌండ్ వచ్చే ముందు ఏమి ఉపయోగించాలి? కాన్సోనెంట్ సౌండ్ అంటే కదా. కాన్సోనెంట్ సౌండ్ ముందు మనం ఏం పెట్టాలని చెప్పినాము? ఏ పెట్టాలి. తర్వాత పెన్ అనేది పి అనేది ఏ సౌండ్? కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ముందు మనం ఏం పెట్టాలి? ఏ పెట్టాలి. టేబుల్ టే అనేది ఏమో టీ అనేది ఏ సౌండ్? కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ పెట్టాలి. ఓకేనా? తర్వాత పెన్సిల్ అనేది పి అనేది ఏ సౌండ్? కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏం పెట్టాలి? ఏ పెట్టాలి. ఓకేనా? రైట్. మరి ఏ కాన్సోనెంట్స్లో ఏ యూసేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? ఓవెల్ సౌండ్ ఏంటో చూద్దాం మరి. ఓకేనా? ఇప్పుడు ఓవెల్స్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏంటవి? ఏ ఈ ఐ ఓ యు దీస్ ఆర్ ద ఓవెల్స్. ఓకేనా? ఇప్పుడు ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు కొంతమంది ఓవెల్తో స్టార్ట్ అయిన వర్డ్స్ అన్నిటి ముందు యాన్ పెడతారు, కానీ అలా కాదు. మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చేయాలంటే యాంట్ అని ఉంది, తర్వాత యాపిల్ అని ఉంది, తర్వాత ఎగ్ అని ఉంది, తర్వాత ఎలిఫెంట్ అని ఉంది, తర్వాత ఆరెంజ్ అని ఉంది, తర్వాత యూనిఫామ్, యూనివర్సిటీ, తర్వాత యూరోపియన్, తర్వాత చూడండి ఓవెల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇచ్చేటువంటి వర్డ్లో ఫస్ట్ లెటరు ఏ సౌండ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. లేదు ఇక్కడ యాండ్ అన్నాడు, ఇది ఏ సౌండ్? ఏ సౌండ్ చేస్తుంది? ఏ అంటే ఈజీ ఏం లేదు, ఒకటే గుర్తు. ఓవెల్ సౌండ్ అంటే ఆ నుంచి మొదలు పెడితే అమహ వరకు మధ్యలో వచ్చేటటువంటి సౌండ్స్ ఏది ఉన్నాయో వాటి ముందు ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. ఇది ఏ యాంట్ అనేది ఏ సౌండ్ కదా, అలా ఇప్పుడు యాంట్ ముందు ఏం పెట్టాలి? యాన్ పెట్టాలి. యాపిల్ అనేది ఏంది? ఆపిల్ అని కావాలి. దీన్ని ఆపిల్ అని ఉంది, ఆపిల్ కాబట్టి కాబట్టి యాన్ మధ్య మధ్యలో ఉంది కదా, అందుకని ఇక్కడ ఏం పెట్టాలి? యాన్ అని పెట్టాలి. ఎగ్ కానీ ఎలా రాయాలి? ఎగ్ ఏ కానీ ఎన్ని ఉంది కదా, ఆ నుంచి మధ్యలో ఉంది కాబట్టి యాన్ అని పెట్టాలి.
ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన ఓలో ఫస్ట్ లెటర్ ఏ సౌండ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం ఏం పెట్టాలి, ఆర్టికల్ ఏదనేది సూటబుల్ ఆర్టికల్ పెట్టాలి. ఎలిఫెంట్ ఉంది, ఏ కానీ ఏ సౌండ్ చేస్తుంది కదా, అప్పుడు యాన్ ఎలిఫెంట్. ఆరెంజ్ కానీ ఆ అనేది ఆ సౌండ్ చేస్తుంది కదా, ఒక సౌండ్, కాబట్టి యాన్ పెట్టాలి. ఇక్కడ చూడండి కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ యూనిఫామ్లో ఏ వర్డ్ ఉంది, యు ఉంది. ఈ యు ఉంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఎట్టాగా ఏఈఐఓతో స్టార్ట్ అయిన వర్డ్స్ అన్ని ముందు సారు యానే పెట్టమన్నాడు కాబట్టి నేను ఇక్కడ యూతో స్టార్ట్ అయింది ఈ వర్డ్ కాబట్టి నేను యానే పెడతా అంటారు. కానీ ఎప్పుడైనా నేను ఇచ్చిన వర్డ్లో ఇచ్చిన ఫస్ట్ మొదటి లెటర్ ఏ సౌండ్ చేస్తుంది, ఇక్కడ యు ఉంది కానీ యాన్ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే యూనిఫామ్ అని ఉంది. మరి యు అనేది ఏ సౌండ్ చేసింది, యు సౌండ్ చేసింది. అదే ఇది యు అనేది ఎప్పుడైనా చూడండి, ఓ కానీ యు కానీ ఎప్పుడైనా ఆ సౌండ్ కానీ ఓ అనేది ఆ సౌండ్ కానీ లేదా యు అనేది ఆ సౌండ్ కానీ చేసినప్పుడు మాత్రమే యాన్ ఉపయోగించాలి. మరి ఓ అనేది వా సౌండ్ కానీ యు అనేది యు సౌండ్ కానీ చేస్తే దాని ముందు ఏం పెట్టాలి, ఏ అని ఆర్టికల్ పెట్టాలి. చూడండి యూనిఫామ్ అన్నాం, యు అనేది ఏం చేసింది, యు సౌండ్ చేసింది, సేమ్ సౌండ్ చేసింది కాబట్టి అక్కడ ఏ అని ఆర్టికల్ పెట్టాలి. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో కానీ యు అనేది ఏ సౌండ్ చేసింది, యు అనే సౌండ్ చేసింది కాబట్టి సేమ్ సౌండ్ వచ్చిందేమో అప్పుడు ఏ ఆర్టికల్ అని పెట్టాలి. లేదా ఆ సౌండ్ వస్తే మరి యాన్ పెట్టాలి. ఓకేనా. యూరోపియన్ ఉంది, ఇక్కడ ఈ అని ఉంది, ఇది ఈ సైడ్ కాబట్టి యూరోపియన్ ఎక్కడ ఏం సౌండ్ చేసింది, యూ సౌండ్ చేసింది కాబట్టి అక్కడ ఏం పెట్టాలి, ఏ యూరోపియన్ అని చెప్పాలి. ఇక్కడ వా ఓ ఉంది, ఓ వచ్చిందని చెప్పేసి యాన్ పెడతా పెట్టదు. 1 రూపీ క్యాండిల్ నేను ఓ ఏం చేసింది, వా సౌండ్ చేసింది, ఓ అనేది వా సౌండ్ చేస్తే ఏం పెట్టాలని చెప్పినా ఏ ఆర్టికల్ అనేది పెట్టాలని చెప్పేసి అండి. ఒక అర్థమైందా. మళ్ళీ ఒకసారి చూడండి, ఓవెల్స్ ఏమున్నాయి, మరోసారి చూడండి. ఓవెల్స్ ఉన్నాయి, ఓవెల్స్ ఎన్ని, 5 ఉన్నాయి. ఏంటవి, ఏఈఐఓయు, వీటిని ఈ 5 ఏం పిలవాలి, ఓవెల్స్ అని పిలవాలి. ఓకేనా. ఎప్పుడైనా కానీ ఏఈఐఓయుతో స్టార్ట్ అయిన వర్డ్స్ ముందు యాని పెట్టద్దు. ఎందుకు పెట్టాలంటే ఇచ్చినటువంటి వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏ సౌండ్ చేస్తుందో చూసుకొని అబ్జర్వ్ చేసి మనం ఆర్టికల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకేనా. యాండ్ అని ఉంది, యాండ్ అనేది ఏ సౌండ్ చేసింది, ఏ అనేది ఏ సౌండ్ చేసింది కాబట్టి యాన్ పెట్టినాం. యాపిల్ అనేది ఆ సౌండ్ చేసింది కాబట్టి యాన్ పెట్టినాం. ఏ ఎగ్ ఉంది, ఎగ్ అనేది ఏ సౌండ్ చేసింది కాబట్టి యాన్ పెట్టినాం. ఎలిఫెంట్ అనేది ఏ అనేది ఈ అనేది ఏ సౌండ్ చేసింది, ఏ చేసింది కాబట్టి యాన్ పెట్టినాం. అంటే ఏంటి, ఒక ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఆ నుంచి అమహా వరకు స్టార్ట్ అయితే అంటే ఆ సౌండ్ చేస్తే ఏమంటారు, యాన్ అనేటువంటి ఆర్టికల్ పెట్టాలి. లేదు ఇక్కడ కా నుంచి బండిరా వరకు వస్తే అంటే ఇచ్చిన సెంటెన్స్లో కా నుంచి బండిరా వరకు వస్తే మాత్రానికి ఏ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ ఉంది, యూనిఫామ్ యు అనేది ఎక్కడి నుంచి ఉంది, కా నుంచి బండి మధ్యలో ఉంది కదా, అప్పుడు మనం ఏం పెట్టినాం, ఏ ఆర్టికల్ ఉంది. యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ అనేది యూ సౌండ్ చేసింది కదా, మళ్ళీ కా నుంచి బండి మధ్యలో ఉంది కదా యు అనేది, అక్కడ కానీ ఏం పెట్టినాం, ఏ ఆర్టికల్ పెట్టినాం. ఇక్కడ 1 రూపీ అని ఉంది, 1 రూపీ అనేది ఈ ఓ అనేది ఏ సౌండ్ చేసింది, వా సౌండ్ చేసింది కాబట్టి వా అనేది కా నుంచి బండి మధ్యలో ఉంది కదా, అందుకనే ఇప్పుడు ఏ ఆర్టికల్ అనేది పెట్టాం అనమాట. అంటే ఆ నుంచి అమహా వరకు మధ్య వచ్చేటువంటి సౌండ్ ఏతున్నాయో వాటి ముందు యాన్ పెట్టండి, కా నుంచి బండే వరకు వచ్చినటువంటి సౌండ్ ఏదైతే ఉన్నాయో దాని ముందు ఏ అని ఆర్టికల్ పెట్టండి. ఓకేనా. మిగతా మిగిలింది ఏంటి మరి, డిఫరెంట్ ఆర్టికల్. మరి డిఫరెంట్ ఆర్టికల్ ఏంటి మరి మనకి, డిఫరెంట్ ఆర్టికల్ ఏంటంటే దిస్ ఈజ్ ద డిఫరెంట్ ఆర్టికల్. డిఫరెంట్ ఆర్టికల్ ఎందుకన్నామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి దిస్ ఈజ్ ఏ పెన్, దిస్ ఈజ్ ఏ పెన్ అని, ఇదే పెన్ దిస్ ఈజ్ ఏ పెన్ అని, ఏ పెన్ను అర్థం కాదు, ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుందా, దిస్ ఈజ్ ఏ పెన్, దట్ ఈజ్ ఏ పెన్ అని. ఓకేనా. మనకి ఇది ఖచ్చితంగా చూపించట్లేదు కానీ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద పెన్,
విచ్ ఐ యూజ్. చూడండి, దిస్ ఈజ్ ద పెన్ విచ్ ఐ యూజ్. ఏదైతే నేను ఉపయోగిస్తున్నా అది పెన్. ఇక్కడ పర్టికులర్ నేను ఉపయోగించే పెన్నే కానీ పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తున్నా కాబట్టి అప్పుడు పెన్ను ముందు ఏమొచ్చింది, దా వచ్చింది. అంటే పర్టికులర్గా చూపించేటప్పుడు ఖచ్చితంగా చూపించేటటువంటిది ఏదైతే ఉండదో దాని ముందు దా ఆర్టికల్ పెంచాలి. కానీ ఖచ్చితంగా చూపించలేనప్పుడు దట్ ఈజ్ ద పెన్ను. మరి ఏ పెన్ అది, దిస్ ఈజ్ ద పెన్. ఏ పెన్ ఇది మనం ఖచ్చితంగా చూపిస్తున్నాం. చాలా పెన్ను ఉన్నాయి కానీ అందులో ఏ పెన్ అనేది మనకు తెలియదు కదా, అప్పుడు ఏ అని ఆర్టికల్ పెంచాలి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద పెన్ విచ్ ఐ యూజ్. అంటే ఇక్కడ ఈ పెన్ ఏదైతే నేను ఉపయోగిస్తున్నో అదే పెన్ అని చెప్పేసి పర్టికులర్గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి అప్పుడు ద అనే ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది చాలా పెద్ద టాపిక్. దీని గురించి మనము మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి మన ఛానల్ ఏంటి, ఈ ఛానల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మన ఛానల్ మరో పేరు ఉంది, ఏంటిది, KVS ఇంగ్లీష్ అకాడమీ అని కొట్టినా కానీ యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.